अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। एडवोकेट मुश्तबा अली पर जानलेवा हमले को लेकर तेलंगाना हाई कोर्ट के एडवोकेट ने हाई कोर्ट के बाहर एहतजाज किया और हुकूमत से मुतालबा किया है कि वो एडवोकेट प्रोटेक्शन एक्ट नाफिज करे। जब एडवोकेट महफूज रहेंगे तभी वो मजलूमों को इंसाफ दिला पाएंगे। हालिया कुछ दिनों से एडवोकेट पर हमले ज़्यादा हो गए हैं। एडवोकेट प्रोटेक्शन एक्ट नाफिज करके हुकूमत को चाहिए कि एडवोकेट की हिफाजत करे। ఒకటిగా నెలకు 2-3 సంఘటనలు హత్యలు దాడులు అడ్వకేట్ల పైన జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా సిగ్గుసేటు. అంటే కోర్టు లోపల సామాన్య ప్రజల తరపున మనం గొంతెత్తి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను సాధించడానికి మనం వాళ్ళ కోసం కృషి చేస్తూ ఉంటే మన పైన దాడులు చేస్తూ పోలీసుల నుంచి కానీ మన అక్రమ కేసులు పెడతా ఉన్నారు, రైట్లు దాడులు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు మనం ఇప్పటికి ఆపాలా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా అంశాలు పెట్టిన అడ్వకేట్లకు చాలా అంశాలు, బట్ ఆ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించింది గవర్నమెంట్కు రూపాయి కూడా ఇబ్బంది లేనటువంటి అంశము. ఇప్పటికైనా తొందరగా తీసుకొచ్చి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి మన న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. దానిలోనే స్పీడీ ట్రయల్ అనేటువంటి క్లాస్ కూడా పెట్టే విధంగా చూడాలి. వెంటనే లేకపోతే న్యాయవాదులందరూ కూడా పరిరక్షణ చర్యకు తీసుకోవాల్సిందిగా ఏ ప్రాబ్లం అయినా మనమే సాల్వ్ చేస్తాం కాబట్టి మనకి ప్రొటెక్షన్ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం, ఎలా చేస్తాం, ఎలా ఉంటాం. ఏ ఒక చిన్న క్రైమ్ చేసినా కూడా ఆఫీస్కి ఇవాళ రేపు అలాంటి కష్టం ఉంది మనకి. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా లేడీస్కైనా జెంట్స్కైనా ఆల్ అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీద మనం చూస్తున్నాము 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరము 2-3 న్యాయవాదులను చంపడం జరుగుతుంది. న్యాయం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు ఈ సమాజంలో ఏ విధంగా ముందుకెళ్తారనేది గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేము తీసుకొని వస్తాం మేము వచ్చిన తర్వాత అని. కానీ ఈరోజు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 4 న్యాయవాదులను చంపేయడం జరిగింది. నిన్న కూడా ఒక న్యాయవాదిని బ్రూటల్గా అటాక్ చేయడం జరుగుతుంది. మేము ఈ హైకోర్టు ముందు నుండి మేము ఒక్కటే కోరేది ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రాజస్థాన్లో ఏ విధంగా అయితే తీసుకొని వచ్చారో అదేవిధంగా కర్ణాటకలో తీసుకొని వచ్చారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకురావాల్సిందిగా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మీరు దేని క్రమంలో మేము ఈ 30 రోజుల తర్వాత అసెంబ్లీ ముట్టడి ఉంటుంది, దాని తర్వాత మీ ఇల్లు ముట్టడి ఉంటుంది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమం చేస్తామో ఆ విధంగా ఉద్యమం చేస్తామని మేము ఈ వేదిక నుండి హెచ్చరిస్తున్నాం. చట్టాన్ని పరిరక్షించే పని అడ్వకేట్ అనేది కేవలం ఏదో పార్టీల కోసం కాదు. అది పోలీస్ వ్యక్తి కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఏ విధంగా చూసినా కూడా అడ్వకేట్ న్యాయ పరిరక్షణకు పోరాడే ఒక సమరవీరుడు. అట్లాంటి న్యాయవాదికి ఈరోజు రక్షణ లేకుండా న్యాయవాది మీద దాడులు చేస్తూ, భౌతిక దాడులు చేస్తూ, మనుషులను చంపేస్తూ, న్యాయవాది బయటికి పోయి తన కేసులు ధైర్యంగా చేసి బయటకు పోవడానికి భయపడే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి దీన పరిస్థితుల్లో ఎప్పటి నుంచో న్యాయవాదులు, న్యాయవాద సంఘ అధ్యక్షులు కానీ, నాయకులు కానీ, బార్ కౌన్సిల్ మెంబర్స్ కానీ అందరూ కూడా న్యాయవాద రక్షణకు ఒక సమగ్ర చట్టం కావాలి. న్యాయవాదుల మీద జరిగిన దాడులకి వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టి ప్రజలకు కూడా ఈసారి దుర్మార్గ ప్రజలకు కూడా భయం ఉంటుంది. అడ్వకేట్ జోలికి పోగొట్టాలంటే అడ్వకేట్స్ మీద మీకు ఏదైనా కోపాలంటే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతేగాని భౌతిక దాడులు చేసి అడ్వకేట్స్ని భయభ్రాంతకు గురి చేసి అడ్వకేట్స్ ప్రాణాలకు ముప్పు తెచ్చే పద్ధతిలో ప్రజలు చేయకూడదు. ఇది ప్రభుత్వం గుర్తించాల్సింది. అడ్వకేట్లని ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళనే మీరు రక్షించుకుంటూ వస్తున్నారు, మీ రాజకీయవేత్తలు రక్షించుకుంటూ వస్తున్నారు. అడ్వకేట్స్ అనేది లేకపోతే ప్రభుత్వం ఉండదు, సమాజం ఉండదు అని తెలుసుకోవాలి. కాబట్టి అడ్వకేట్స్ని గౌరవించి అడ్వకేట్స్ రక్షణకు తగిన చర్యలు తీసుకొని వెంటనే మీరు స్పందించాలని చెప్పి నేను ఇక్కడ మీ ద్వారా ప్రభుత్వానికి ప్రాధాయపడుతున్నాను. ఈరోజు జరిగినటువంటి దాడి ఎవరైతే అలీ అనేటువంటి న్యాయవాది మీద ముఖ్యంగా ఒక క్రిమినల్ ఎలిమెంట్ అనేటువంటి ఒక రౌడీ షీటరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ విత్డ్రా చేసుకోమని వాళ్ళ బ్రదర్ని తర్వాత అతన్ని కూడా ఒక రకంగా బెదిరించి అతని మీద దాడి చేసినటువంటి
ప్రయత్నం జరిగింది. ఒకటే తెలియజేస్తున్నాము, రేవంత్ రెడ్డి గారికి గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు ముసాయిదా బిల్లును కూడా పంపించి బార్ కౌన్సిల్ యొక్క ఒపీనియన్ కూడా పంపించారు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. దాని మీద మేము కామెంట్స్ కూడా రాసి పంపించాము. అవి కూడా ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చూడాలి, ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి, మార్పును కోరుకున్నాం కాబట్టి మార్పులో మాకు న్యాయవాదులు కూడా మార్పు వస్తుందని అనుకున్నాము. ఇవాళ 65,000 మంది న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలో చాలా భయంతో ఇవాళ పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు రౌడీ షీటర్ అటాక్ చేస్తాడో, ఎప్పుడు మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు, తర్వాత ఎవరైతే మైటీ పర్సన్స్ ఎప్పుడైతే కోర్టులో పోరాడుతున్నామో ప్రతి ఒక్కరు కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో ఒక ఆటంకంగా వస్తున్నారు. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోతే వాళ్ళ న్యాయవాదులకు పనిచేయడం చాలా కష్టంగా ఉంది. మనందరం కూడా అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు వేర్ డిశ్చార్జింగ్ ది కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్, స్టాట్యూటరీ డ్యూటీస్ అండ్ అడ్వకేట్స్ యాక్ట్, వేర్ ఆఫీసర్స్ ఆఫ్ ది కోర్ట్. ధర్మాన్ని రక్షించాలన్నా, న్యాయాన్ని రక్షించాలన్నా, ఒక ట్రయల్ కండక్ట్ చేయాలన్నా, ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలన్నా, ముఖ్యంగా న్యాయవాది అనేటువంటి ఆయన ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు అప్హోల్డ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. అటువంటి ఆఫీసర్ ఆఫ్ ది కోర్టుకి రక్షణ లేకపోతే హౌ వీ కెన్ ఫైల్ ద కేసెస్? వీఆర్ నాట్ అగెనిస్ట్ పోలీస్, వీఆర్ నాట్ అగెనిస్ట్ గవర్నమెంట్, వీఆర్ నాట్ అగెనిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్. వీఆర్ ఓన్లీ genuinely demanding for the last several years to enact Advocate Protection Act. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే న్యాయవాది నిర్భయంగా, రేపు మీకే కష్టం రావచ్చు, ముఖ్యమంత్రులుగా రిటైర్ అయిన తర్వాత మీకు రేపు కష్టాలు రావచ్చు, మంత్రులుగా రిటైర్ అయ్యాక మీకు రావచ్చు, పోలీస్ అధికారులకు మీకు రావచ్చు. వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే ముఖ్యంగా న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీవన్. ఇంట్లో కుటుంబ సభ్యులు, అన్న, చెల్లెలు, తమ్ముడు, తండ్రి, తల్లి రానప్పుడు ఓన్లీ పర్సన్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ది లిటిగెంట్ ఈజ్ అన్ అడ్వకేట్, irrespective of any other problems and attacks also. అటువంటి కమ్యూనిటీని మీరు రక్షించుకొని ముఖ్యంగా న్యాయవాది ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఆల్రెడీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేశారు, ఖచ్చితంగా అది తొందరగా విత్ ఇన్ 30 days లో, ఇప్పుడే బార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, సీనియర్ అడ్వకేట్ రఘునాథ్ గారు చెప్పారు, తర్వాత మిగతా అడ్వకేట్స్ కూడా పట్టాభి గారు చెప్పారు. కాబట్టి మేమందరం ఏకోపిస్తున్నాం. ప్రభుత్వం కనుక ఏ రకమైనటువంటి ముందుకు రాకుండా చర్యలు తీసుకోకపోతే మాకు పని చేయడం కష్టం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కష్టం ఉంది, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి కష్టం ఉంది, అడ్వకేట్స్ అసోసియేషన్ కష్టం ఉంది, న్యాయవాదులకు కూడా కష్టం ఉంది. కాబట్టి అర్జెంటుగా ప్రొటెక్షన్ యాక్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఒక 30 రోజుల్లో చేయకపోతే తర్వాత ఒక జాయింట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా హైకోర్టు అడ్వకేట్స్ ప్రెసిడెంట్ యొక్క ఆధ్వర్యంలో, ఎందుకంటే హైకోర్టు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వింగ్, సీనియర్ల యొక్క సహకారంతో ఖచ్చితంగా ముందుకు పోవాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. We want justice. We want justice. We want justice. We want justice.